నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సాధువు రూపంలో కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఫ్లవర్ అనుకుంటే పొరపాటే. అక్షరాల కాషాయ బట్టలు వేసుకున్న ఫైర్ బ్రాండ్. ఒకసారి ఆయన టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంటే ఆయన మాట ఆయనే వినడు. అందుకే బుల్డోజర్ ను రంగంలోకి దించి అక్రమార్కుల గుండెల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. ఇప్పుడు సంబాలా పట్టణంలో యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. అక్కడ ఉన్న బాబ్రీ మసీదు అసలు గుట్టును యోగి తనదైన స్టైల్లో బయట పెట్టేశారు. ఇక ఉత్తరప్రదేశ్లోని సంబాలా పట్టణంలో అప్పటి మొఘలాయి చక్రవర్తి బాబర్ పెద్ద మసీదు కట్టేశారు. మిగిలిన చోట్ల మాదిరిగానే దేవాలయాన్ని ధ్వంసం చేసేసి గుడి పునాదుల మీద నిర్మించినదే అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. కొన్ని రోజుల క్రితం ఇదే వాదనలతో ఆయన స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఒక ప్రతిపాదన చేసింది. రెండు పక్షాల న్యాయవాదుల సమక్షంలో కోర్టు కమిషనర్ ను నియమించారు. కానీ బాబ్రీ మసీద్ దగ్గర కోర్టు కమిషనర్ అడుగు పెట్టగానే ఒక్కసారిగా బీభత్సం చోటు చేసుకుంది. మసీదు లోపల ఉన్న వందలాది యువకులు పెద్ద ఎత్తున రాళ్ల దాడి మొదలు పెట్టారు. కోర్టు అధికారులు అడుగు తీసి ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. సర్వే మాట దేవుడెరుగు, ప్రాణాలు దక్కితే చాలు అనుకొని వెనక్కి పరుగులు తీసేశారు. దీంతో సంబాలా మసీదు ఎపిసోడ్ ముగిసింది అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే యోగి ఆదిత్యనాథ్ ను తక్కువ అంచనా వేశారు. 4 రోజులు కామ్ గా ఊరుకొని తన స్కెచ్ ను అమలు చేశారు. సంబాలా పట్టణం మీద ఒకరోజు తెల్లవారుజామున ఆకస్మికంగా టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. సంబాలా మసీద్ చుట్టుపక్కల విద్యుత్ చౌర్యం జరుగుతోంది అన్న ఫిర్యాదు మీద ఆఫీసర్స్ ను అక్కడకు పంపించారు. జిల్లా స్థాయిలోని రెవెన్యూ, పోలీస్, విద్యుత్ అధికారులు ఒక టీంలా ఏర్పడి తెల్లవారుజామునే బాబ్రీ మసీద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆ తనిఖీల్లో కళ్ళు తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. అనేక చోట్ల విద్యుత్ చౌర్యం నిర్భయంగా జరిగిపోతోందని గుర్తించారు. చలికాలంలో తెల్లవారుజామునే సోదాలు చేయడంతో ఒక్కసారిగా అక్రమాలు బయటపడ్డాయి. ఈలోగానే స్థానికులు అక్కడకు చేరుకొని దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఒకవైపు విద్యుత్ అక్రమాలను వెలికి తీయడంతో పాటు తమ టార్గెట్ ను కూడా రీచ్ అయిపోయారు. ఇక ఈ తనిఖీల్లో భాగంగా అసలు నిజం బయటపడిపోయింది. సంబాలా మసీద్ దగ్గరలోనే భూమి కింద మరుగున పడిన శివాలయాన్ని వెలికి తీశారు. అక్కడ శివలింగం ఎదురుగా నంది విగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శక్తివంతమైన హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిచ్చింది. పోలీసులు సోదాల్లో ఈ విషయం బయట పడగానే సోదాలను వీడియోలతో రికార్డులు చేయించారు. కిందకు తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో విగ్రహాలన్నీ బయటపడ్డాయి. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనిని బట్టి బాబ్రీ మసీద్ అసలు చరిత్ర ఏమిటి అన్నది తేలికగా అర్థమైపోతోంది. ఇక సైలెంట్ గా వైలెంట్ పనులు చేస్తారు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ అంటే కమ్యూనిస్టులకు, సెక్యులరిస్టులకు కడుపు మంట. ఈ దేశాన్ని అంధకారంలో ఉంచేసి పబ్బం గడిపేసుకుంటున్న కొంతమందికి యోగి చుక్కలు చూపిస్తున్నారు. అందుకే యోగిని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు.